ఇంతకీ ఎవడు ఆ శివ అన్నది మనం కూడా చూడడానికి వెళ్ళిపోయాం. ఈ రోజు ఇంకో 2 కొత్త సినిమా రిలీజ్ అవుతున్నాయి అనుకుంటా. మూవీ హిట్ అయితే మళ్ళీ వాళ్ళే రిలీజ్ చేస్తారు, అప్పుడు చూసుకుందాం అనుకుని. మన అమలాపురంలో శివ ఓన్లీ ఒక్క షో మాత్రమే వేశారు. కింగ్ ఏ పాపం చేశారో మరి. మూవీకి వెళ్తే మన సింగిల్ కి వెళ్ళంగా సో మా గ్యాంగ్ వేసుకెళ్ళిపోయాను. గివ్ అవేలో టికెట్స్ విన్ అయింది మనోడే. 8:30 సినిమా అంటే ఊరికి ముందు కూర్చున్న వాడేమో పోగంటే యాడ్ చేశాడు. మీలో ఎంతమంది మన కింగ్ నాగార్జున గారు యాడ్ చేసిన శివ మూవీ చూసారో కామెంట్ చేసేయండి. మనలో మాట నిజం చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేటానికి నేను పుట్టడం కాదు, మా నాన్నకి మా అమ్మ ఎవరో కూడా తెలియదు. అప్పుడెప్పుడో సినిమా మళ్ళీ ఇన్ని రోజులకి రిలీజ్ చేశారు. ఒక టీఎఫ్ఐ బానిసగా మనం ఎలా మిస్ అవుతాం చెప్పండి. అప్పుడు డాన్స్ అండ్ భయ్య మా స్కూల్లో పీటీ సార్ చేయించి ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. ఇంత పెద్ద స్క్రీన్ లీడ్ విశ్రాంతాన్ని ఎక్కడే వేయాలనిపించలేదు. తీసుకెళ్ళి మోల్ వేసాడు, ఆడెక్కడ వేసాడు ఈడు అక్కడ లేచాడు. మనం వెళ్ళింది పొద్దున్నే కాబట్టి స్నాక్స్ అసలు లుక్ వేయలేదు. ఇప్పుడు వరకు శివ మూవీ ఎప్పుడో చూడలేదు, నేను ఫస్ట్ టైం చూసాను. మన కింగ్ డాన్ గా చేసింది డాన్ మూవీ అండ్ కూలీ మూవీ రెండే అనుకున్నాను. శివ మూవీ ఉందని తెలియదు నాకు. ఆ రోజుల్లోనే డాన్ క్యారెక్టర్ చితకొడే హీరో. ఆ 2 మూవీస్ లో డైరెక్ట్ డాన్ అయిపోయాక స్టోరీ లైన్ ఉంటది, కానీ ఈ మూవీలో ఒక కామన్ మ్యాన్ డాన్ అలా అయ్యాడు అని ఉంటది. దట్స్ ఇట్ టు డు గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో, బై బై.